హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఇంగ్లీష్ రీడర్లో 5th లెసన్ ద మ్యాజిక్ ఫిష్ లెసన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఎలా ఫిల్ చేయాలి అంటే ఈ వొకాబులరీ యాక్టివిటీస్, గ్రామర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో ఎక్స్ప్లెనేషన్ తోటి తెలుసుకుందాం. ఫస్ట్ గ్లాసరీ అంటే పదజాలం. ఈ లెసన్లో వచ్చినటువంటి కొన్ని కొత్త పదాలు, వాటి యొక్క అర్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వర్డ్ స్ట్రేంజ్ అంటే అన్యూజువల్, అంటే ఒక వింతైన, కొత్త, సాధారణం కానిటువంటి ఒక వింతైన విషయాన్ని స్ట్రేంజ్ థింగ్ అంటారు, అంటే ఒక వింత అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పాపప్. పాపప్ అంటే అపీర్ సడన్లీ, ఒక అకస్మాత్తుగా పైకి రావడాన్ని, కనిపించడాన్ని పాపప్ అంటాం. ప్యాలెస్. ప్యాలెస్ అంటే ఒక పెద్ద రాజభవనాన్ని, ఒక రాయల్ రెసిడెన్స్, అఫీషియల్ రెసిడెన్స్ అంటే ఒక రాజభవనాన్ని ప్యాలెస్ అని చెప్తాం. స్టార్మ్. స్టార్మ్ అంటే ఒక వైలెంట్ వెదర్ విత్ స్ట్రాంగ్ విండ్స్, బలమైన గాలులతో కూడినటువంటి ఒక వాతావరణం, అంటే తుఫాన్ అంటాం కదా, తుఫాన్ ఇంగ్లీష్లో స్టార్మ్ అంటారు. అలాగే థ్రోన్, రాయల్ సీట్ అంటే సింహాసనం. థ్రోన్ అంటే సింహాసనం. ఇవి ఈ లెసన్లో వచ్చినటువంటి కొన్ని కొత్త వర్డ్స్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఈ లెసన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబులు అన్నమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. హూ వాజ్ అభిరామ్? అభిరామ్ ఎవరు? ఏ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెన్ వన్ డే, వాట్ వాజ్ ఇట్? ఒకరోజు ఒక వింత విషయం జరిగింది, అది ఏమిటి? హౌ డిడ్ హిజ్ వైఫ్ రెస్పాండ్ వెన్ హీ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్? ఒక రోజున అతను ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అతని భార్య ఏ విధంగా స్పందించింది? డిడ్ ద గోల్డెన్ ఫిష్ ఫుల్ఫిల్ ఆల్ విషెస్ ఆఫ్ అభిరామ్స్ వైఫ్? వై? ఈ గోల్డెన్ ఫిష్ అభిరామ్ యొక్క అన్ని కోరికలను నెరవేర్చిందా? ఎందుకు? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఈ కథలో నీతి ఏమిటి? ఇఫ్ యు ఆర్ అభిరామ్, వాట్ విష్ వుడ్ యు ఆస్క్ ద ఫిష్? నీవే అభిరామ్ అయితే ఆ ఫిష్ని ఏ వరం అడుగుతావు? ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వీటి యొక్క ఆన్సర్స్ అనేవి మనం వర్క్ బుక్లో రాస్తాం. కాబట్టి ఈ లెసన్కి సంబంధించిన వర్క్ బుక్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను వివరించాను. ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ కోసం వర్క్ బుక్ వీడియోని చూడండి. నెక్స్ట్ కంప్లీట్ ద ప్యాసేజ్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. అంటే ఇక్కడ మనకు బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. గోల్డెన్, రిక్వెస్టెడ్, వైఫ్, ఫిషింగ్, గో, హట్. ఈ వర్డ్స్ను ఉపయోగిస్తూ మనకి ఇచ్చినటువంటి ఈ ఖాళీలను పూర్తి చేయాలి. అభిరామ్ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్ నియర్ ద సీ. అభిరామ్ తన వైఫ్తో ఒక చిన్న గుడిసెలో ఒక సముద్రం దగ్గర నివసించేవాడు. ఎవ్రీడే హీ వెంట్ ఫర్ ఫిషింగ్. రోజు అతను ఫిషింగ్ అంటే చేపలు పట్టడానికి బయటికి సముద్రం దగ్గరికి వెళ్ళేవాడు. వన్ డే హీ కాట్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిజ్ నెట్. ఒక రోజున అతను ఒక బంగారు చేపను పట్టుకున్నాడు. ద గోల్డెన్ ఫిష్ రిక్వెస్టెడ్ హిమ్ టు పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద సీ. ఆ గోల్డెన్ ఫిష్ తన్ని తిరిగి సముద్రంలో వదిలేయమని అతన్ని కోరింది. దెన్ హీ లెట్ ద ఫిష్ గో ఇన్ టు ద సీ. అప్పుడు అభిరామ్ ఆ ఫిష్ని వదిలేశాడు. నెక్స్ట్ యాక్టివిటీ 3. ఈ యాక్టివిటీ 3లో మనకి ఒక డైలాగ్స్కి సంబంధించినటువంటి కొన్ని డైలాగ్స్ ఇచ్చారు. ఈ డైలాగ్స్ ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు అనేది మనం ఇక్కడ రాయాలి. అంటే హూ సెడ్, ఎవరు అన్నారు, టు హూమ్, ఎవరితో అన్నారు. ఇక్కడ డైలాగ్ ఉంది. ఫస్ట్ డైలాగ్ ఏంటో చూద్దాం. అంటే ఒకరు చెప్పినటువంటి వాక్యం అన్నమాట. ఓ ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. ఓ ఫిషర్ మ్యాన్, నన్ను దయచేసి వదిలే అని ఎవరన్నారు? ఈ మాటలు గోల్డెన్ ఫిష్ అభిరామ్తో ఉంది కదా, కాబట్టి హూ సెడ్ అంటే చెప్పింది ఎవరు? ఫిష్. టు హూమ్ ఎవరితో చెప్పింది? అభిరామ్. అభిరామ్తో చెప్పింది. నెక్స్ట్ ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో? ఓ పిచ్చివాడా, ఆ చేపను ఎందుకు వదిలేశావు అని ఎవరన్నారు? అభిరామ్ యొక్క వైఫ్ అభిరామ్తో అంది. కాబట్టి చెప్పిన వాళ్ళు వైఫ్, ఎవరితో చెప్పారు? అభిరామ్ తోటి. ఆర్ యూ హ్యాపీ నౌ? నువ్వు సంతోషంగా ఉన్నావా? అంటే తన కోరికను మరి నెరవేర్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అభిరామ్ వైఫ్ని అడుగుతాడనమాట, నువ్వు సంతోషంగా ఉన్నావా అని. కాబట్టి అన్నది అభిరామ్. ఎవరితో అన్నాడు? అభిరామ్స్ వైఫ్ తోటి. నెక్స్ట్ గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వరం ఇచ్చిన తర్వాత ఫిష్, గోల్డెన్ ఫిష్ అభిరామ్తో అంటుంది. కాబట్టి ఈ డైలాగ్ చెప్పింది ఫిష్. ఎవరితో చెప్పింది? అభిరామ్ తోటి. గో టు ద ఫిష్ అట్ వాన్స్. నువ్వు మళ్ళీ ఆ చేప దగ్గరికి వెళ్ళు అని చెప్పి అన్నది ఎవరు? అభిరామ్ యొక్క వైఫ్ అభిరామ్తో అంది. కాబట్టి
హూ సెడ్ అంటే అభిరామ్. టు హూమ్ ఎవరితో అందంటే అభిరామ్స్ వైఫ్ అభిరామ్తో అన్నది. యాక్టివిటీ 4 మేక్ న్యూ వర్డ్స్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన పదం ఉపయోగిస్తూ అంటే ఇచ్చిన పదంలో ఉన్నటువంటి అక్షరాలను ఉపయోగిస్తూ కొత్త పదాలను రాయండి. 1 ఈజ్ డన్ ఫర్ యూ, ఒకటి మీకోసం రాయబడింది. అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దాని ప్రకారం మనం రాయాలి. చూడండి ఎగ్జాంపుల్ ఏంటో. ఫిషర్ మ్యాన్ అనేది ఒక వర్డ్. ఈ వర్డ్లో ఉన్నటువంటి ఈ అక్షరాలతోటి మనం కొత్త పదాలను తయారు చేయాలి. అంటే FISHERMAN అనే వర్డ్స్, ఆ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్తో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషర్ మ్యాన్ నుంచి ఫిష్ అనేది ఫిషర్ మ్యాన్లో దీంతో తయారు చేసినటువంటి ఒక వర్డ్ అనమాట. అలాగే ఇందులో MAN మ్యాన్ ఇంకొక వర్డ్. అలాగే ఈ NAME అనే అక్షరాలతోటి మనం నేమ్ అనే పదాన్ని కూడా తయారు చేయవచ్చు. అలాగే ఇందులో SHE అనే షీ తోటి షీ అనే వర్డ్. ఇంకా ఈ విధంగా మనం చాలా రకాలైనటువంటి వర్డ్స్ని తయారు చేయవచ్చు. అందులో ఒక 4 వర్డ్స్ మనకి తెలియడం కోసం ఇక్కడ రాశారు. నెక్స్ట్ బ్యూటిఫుల్. ఇప్పుడు బ్యూటిఫుల్ అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలతోటి కొత్త పదాలను తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రాశాను చూడండి. FUL ఫుల్, BEAT బీట్, TEAT BAT బ్యాట్. ఇవన్నీ కూడా ఈ పదంలో ఉన్నటువంటి లెటర్స్తో తయారు చేసిన పదాలు. ఇలాంటివి మీరు మరికొన్ని రాసి ఇక్కడ రాయవచ్చు. నెక్స్ట్ స్ట్రేంజ్. స్ట్రేంజ్లో ఉన్న అక్షరాలతోటి తయారు చేసినటువంటి పదాలు AGE ఏజ్, RAN ర్యాన్, ANT యాంట్, GET గెట్. నెక్స్ట్ థ్రోన్. థ్రోన్తో ONE NET నెట్, TEN టెన్, HEN హెన్. ఇవన్నీ కూడా ఈ పదంలోంచి వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ 5 సాల్వ్ ద క్రాస్ వర్డ్ విత్ ద ఆపోజిట్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ యాజ్ క్లూస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రాస్ వర్డ్ పజిల్ని పూర్తి చేయండి. దీనికి ఇచ్చినటువంటి పదాల యొక్క వ్యతిరేక పదాలతో పూర్తి చేయండి అని చెప్పి మనకి ఇక్కడ క్లూస్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలతో కాదు, ఈ పదానికి వ్యతిరేక పదాన్ని మనం ఈ క్లూలో ఇక్కడ ఈ క్రాస్ వర్డ్ పజిల్లో రాయాలి. చూడండి ఇక్కడ మనకి నెంబర్స్ కూడా ఇచ్చారు కదా, ఈ నెంబర్స్ ఆధారంగా జాగ్రత్తగా ఈ క్రాస్ వర్డ్ పజిల్ని ఫిల్ చేద్దాం. నేను ఫిల్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి 1 అని ఉంది. సో ఈ 1 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ 1లో రాయాల్సినటువంటి ఈ నిలువుగా మనం 1 అనే దగ్గర 4 అక్షరాల పదం రాయాలి. ఆ పదానికి క్లూ ఏంటంటే FOOLISH అంటే ఫూలిష్. ఈ ఫూలిష్ అనే దానికి వ్యతిరేక పదం ఆపోజిట్ వర్డ్ ఏంటంటే వైజ్. కాబట్టి ఈ ఫూలిష్ని 1 దగ్గర మనం ఇక్కడ ఏం రాస్తాం? WISE వైజ్ అని రాస్తాం. IE ఆల్రెడీ ఉన్నాయి, మిగిలిన అక్షరాలతో రాస్తే అది వైజ్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం 2 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఈ 2 అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హ్యాపీ అని ఉంది. ఈ హ్యాపీ అనేది ఇక్కడ 2 నెంబర్ ఎక్కడ ఉందో చూసి మనం అక్కడ ఇది డౌన్ కదా, అంటే కింద వైపుగా మనం రాయాలి. హ్యాపీకి వ్యతిరేక పదం ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అన్హ్యాపీ. కాబట్టి ఇక్కడ దీని తిన్నగా మనం అన్హ్యాపీ అని రాసాం. నెక్స్ట్ ఈ 3 చూడండి, ఇక్కడ కైండ్ అని ఉంది. కైండ్ అంటే దయగల అని. దీనికి ఆపోజిట్ వర్డ్ అన్కైండ్. ఈ 3 కాబట్టి ఈ 3 నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి దీని తిన్నగా అన్కైండ్ అనే పదాన్ని ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ 4th వర్డ్ టాల్ అంటే పొడవైన. దీనికి ఆపోజిట్ వర్డ్ షార్ట్. కాబట్టి 4 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ షార్ట్ అనే పదాన్ని రాయాలి. నెక్స్ట్ 5th వర్డ్ బ్యూటిఫుల్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది 5thలో ఉంది. ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్ అగ్లీ. కాబట్టి ఇక్కడ మనం అగ్లీ అని రాసాం. నెక్స్ట్ 6th వర్డ్ సీరియస్. ఇక్కడ నెంబర్ 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ప్లేఫుల్ అంటే సీరియస్ అంటే సీరియస్గా ఉండడం, ప్లేఫుల్ అంటే సరదాగా ఉండడం. నెక్స్ట్ 7th వర్డ్ నియర్ అంటే దగ్గరగా అని. దీనికి ఆపోజిట్ దూరంగాని అంటే ఫార్. ఇక్కడ ఫార్ అని రాసాం. నెక్స్ట్ గ్రాంట్. దీనికి ఆపోజిట్ వర్డ్ రిఫ్యూజ్. సో ఈ విధంగా క్రాస్ వర్డ్ పజిల్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ 6. యాక్టివిటీ 6లో రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్
అండ్ రైట్ అట్లీస్ట్ వన్ సెంటెన్స్ అబౌట్ ఈచ్. ఇక్కడ ఇచ్చినటువంటి పదాన్ని చదివి ప్రతి పదానికి ఒక వాక్యాన్ని రాయండి, ఒక సెంటెన్స్ రాయండి అని ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వర్డ్ ఏంటంటే హట్. ఈ హట్కి సంబంధించినటువంటి వాక్యం సెంటెన్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ద హట్ వాజ్ నియర్ ద సీ. హట్ అంటే చిన్న గుడిసె, సముద్రం దగ్గరలో ఒక హట్ ఉంది అని. నెక్స్ట్ పాపప్. పాపప్ అంటే సడన్గా కనిపించడాన్ని, సడన్గా రావడాన్ని పాపప్ అంటాం. దీనికి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ రాశాను చూడండి. ఎస్టర్డే రెయిన్ పాప్డ్ అప్ ఇన్ మై విలేజ్. నిన్న వర్షం అకస్మాత్తుగా మా గ్రామంలో వచ్చింది. నెక్స్ట్ సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపోవడం. ఐ గాట్ సర్ప్రైజ్ ఆన్ మై బర్త్డే. నా బర్త్డే రోజున నేను ఒక సర్ప్రైజ్ని పొందాను. అంటే ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు లేదా ఒక సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేస్తే మనం ఆశ్చర్యపోతాం కదా, అదనమాట. నెక్స్ట్ ఎనఫ్ అంటే సరిపడినంత అని. ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ టు బై ఎ బ్యాగ్. నా దగ్గర ఒక బ్యాగ్ కొనుక్కోవడానికి సరిపడా మనీ ఉంది. గ్రాంట్ అంటే ఏదన్నా శాంక్షన్ చేయడాన్ని, అంగీకారాన్ని తెలపడాన్ని గ్రాంట్ అంటాం. ఐ ఆస్క్ మై టీచర్ టు గ్రాంట్ మీ ఎ లీవ్. నేను మా టీచర్ని నాకు సెలవు ఇవ్వమని అడిగాను. నెక్స్ట్ రూలర్ అంటే రాజు అనమాట, చక్రవర్తిని రూలర్ అంటాం కదా. ఐ విష్ టు బికమ్ ద రూలర్ ఆఫ్ మై కంట్రీ. నేను మా కంట్రీకి, మా దేశానికి రూలర్ అంటే చక్రవర్తిని అవ్వాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ యాక్టివిటీ 7. ఇది ఒక టంగ్ ట్విస్టర్ ఇచ్చారు. సే ద గివెన్ సెంటెన్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఈ టంగ్ ట్విస్టర్ అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పదాన్ని మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా గబగబా చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజ్ చేసేలాగా ఉన్నటువంటి కొన్ని పదాలతో కూడినటువంటి ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తారు. దీన్ని మనం గబగబా చెప్పాలన్నమాట. అంటే ఇది ఒక ఫన్ యాక్టివిటీ. చూడండి, ఫ్రెష్ ఫ్రైడ్ ఫిష్, ఫిష్ ఫ్రెష్ ఫ్రైడ్, ఫ్రైడ్ ఫిష్ ఫ్రెష్, ఫిష్ ఫ్రైడ్ ఫ్రెష్, ఫ్రెష్ ఫ్రైడ్ ఫిష్, ఫిష్ ఫ్రెష్ ఫ్రైడ్, ఫ్రైడ్ ఫిష్ ఫ్రెష్, ఫిష్ ఫ్రైడ్ ఫ్రెష్. దీన్ని స్పీడ్గా గబగబా అంటే అదొక ఫన్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ యాక్టివిటీ 8. మనకి ఈ లెసన్లో వచ్చినటువంటి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి. హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్. అతను ఆ చిన్న గుడిసెలో అతని భార్యతో కలిపి జీవించేవాడు. అభిరామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. అభిరామ్ యొక్క భార్య అతన్ని పిలిచింది. హీ కాట్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్. అతను ఒక పెద్ద గోల్డెన్ ఫిష్ని పట్టుకున్నాడు. షీ వోర్ ఎ క్రౌన్. ఆమె ఒక కిరీటిని ధరించింది. ద వర్డ్స్ ఇన్ ద బోల్డ్ లెటర్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో కొన్ని పదాలు మనకి బోల్డ్గా కనిపిస్తున్నాయి చూడండి. ఈ పదాలు అనమాట. అంటే లివ్డ్, కాల్డ్, కాట్, వోర్. ఈ పదాలన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అన్నమాట. అంటే పదాలన్నీ కాదు, ఈ పదాల్లో ఫస్ట్ 2 పదాలు చూడండి, లివ్డ్, కాల్డ్ అని ఉన్నాయి కదా. ఈ 2 పదాలు రెగ్యులర్ వెర్బ్స్ అవుతాయి. అంటే ఈ లివ్ తర్వాత ఈడీ పెట్టడం ద్వారా లివ్డ్, కాల్ తర్వాత ఈడీ పెట్టడం ద్వారా కాల్డ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన కాలాన్ని తెలియజేసేటటువంటి పదాలు వచ్చినాయి. లివ్డ్ జీవించేవాడు, కాల్డ్ పిలిచింది అనేవి పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి అంటే సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి వర్డ్స్ కాబట్టి ఇవి వెర్బ్స్ కాబట్టి ఇందులో ఈ వెర్బ్స్ కూడా ఎలా వచ్చినాయి, లివ్కి ఈడీ కలపడం ద్వారా లివ్డ్ వచ్చింది. అలాగే కాల్ అనే పదానికి ఈడీ యాడ్ చేయడం ద్వారా కాల్డ్ వచ్చింది. సో ఈ రెండు ఈ విధంగా ఈడీ అనే అక్షరాలను యాడ్ చేయడం ద్వారా వచ్చినాయి కాబట్టి ఇటువంటి పదాలన్నింటినీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. నెక్స్ట్ అలాగే CAUGHT కాట్ అంటే పట్టుకున్నాడు, WORE అంటే ఓర్ అంటే ధరించింది. ఈ పదాలు చూడండి, ఈడీ అని చేర్చడం ద్వారా ఇక్కడ పాస్ట్ టెన్స్ రాలేదు. ఇవి రెండు కూడా పాస్ట్ టెన్స్కి సంబంధించినవి. కాట్ అంటే క్యాచ్ కాట్, అలాగే వేర్ ఓర్. అంటే ఇక్కడ ఈ వెర్బ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఈడీ చేర్చడం ద్వారా కాకుండా పూర్తిగా మామూలు పదానికి ఈ పాస్ట్ టెన్స్ పదానికి తేడా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నటువంటి ఈ వెర్బ్స్ అన్నిటినీ కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇందులో ఈ లివ్డ్, కాల్డ్ అనేవి రెగ్యులర్ వెర్బ్స్, అలాగే కాట్, ఓర్ అనేవి ఇర్రెగ్యులర్ వెర్బ్స్. నెక్స్ట్ యాక్టివిటీ 9. Now pick up regular and irregular verbs from the lesson and put them in the columns given below. మీకు లెసన్లో ఇచ్చినటువంటి రెగ్యులర్ వెర్బ్స్ని, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ని ఇక్కడ కాలమ్స్లో రాయండి అని మనకి యాక్టివిటీ ఇచ్చారు. మనకు లెసన్లో ఉన్నటువంటి రెగ్యులర్ వెర్బ్స్ చెప్పాను కదా, ఒక
వెర్బ్కి ఈడి అనే అక్షరాలను చేర్చడం ద్వారా పాస్ట్ టెన్స్ వెర్బ్ కనుక ఏర్పడితే దాన్ని రెగ్యులర్ వెర్బ్ అంటారు. ఇక్కడ చూడండి ఈడి 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 లాస్ట్లో అన్నిటికీ చూసారా ఈడి వచ్చింది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అనమాట. హ్యాపెండ్, సర్ప్రైజ్డ్, ఎంప్టీ హ్యాండెడ్, గ్రాంటెడ్, పాస్డ్, ఆస్క్డ్. కానీ ఇక్కడ ఉన్నటువంటి వెబ్స్ చూడండి ఈడి లేకుండా మొత్తం ఎంటైర్గా వెబ్ ఫామ్ అనేది డిఫరెంట్గా ఉంది. ఓర్, కాట్, థాట్, వెంట్, బిగాన్, స్పీక్ ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ వెబ్స్ అవుతాయి. నెక్స్ట్ యాక్టివిటీ 10. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ మన స్టోరీలో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి. ఓ ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ సెడ్ అభిరామ్. ఈ సెంటెన్సెస్లో చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఈ బ్లూ కలర్లో కొన్ని సింబల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ సింబల్స్ కనిపించినటువంటి ఈ సెంటెన్స్ అంతా కూడా ఏ విధంగా ఉందంటే ఒకళ్ళు చెప్తున్నటువంటి ఒక డైలాగ్ లాగా ఉంది, మాట్లాడుతున్న విధంగా ఉంది. ఎవరైతే మాట్లాడారో అదే విధంగా మనకి ఇక్కడ వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి వాక్యాలని ఒక స్పీకర్ చెప్తున్నట్టుగా ఉన్న వాక్యాలని ఈ విధమైనటువంటి సింబల్స్లో రాసినట్లయితే ఇటువంటి వాక్యాలని ఏమంటారంటే డైలాగ్స్ అంటాము. ఈ సింబల్స్ని ఏమంటారంటే ఇన్వర్టెడ్ కామాస్ అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి సింబల్ని ఇన్వర్టెడ్ కామాస్ అంటారు. మనకి ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేటరీ, క్వశ్చన్ మార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా పంక్చువేషన్ మార్క్స్. అలాగే మనకి మరొక పంక్చువేషన్ మార్కే ఈ ఇన్వర్టెడ్ కామాస్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే అలాగే దీన్ని కొటేషన్ మార్క్స్ అని కూడా అంటారు. వీటిని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక స్పీకర్ చెప్పినటువంటి డైలాగ్ని యాజ్ ఇట్ ఈజ్గా కనుక మనం రాసినట్లయితే అటువంటి సందర్భంలో ఇన్వర్టెడ్ కామాస్ని లేదా కొటేషన్ మార్క్స్ని ఉపయోగిస్తాం. అలాగే ఆ కొటేషన్ మార్క్స్ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇది ఇక్కడ నుంచి కొటేషన్ స్టార్ట్ అయింది అంటే ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ అయినాయి కదా. గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. ఫిష్ ఏమని చెప్పింది, నువ్వు ఇంటికి వెళ్ళు నీ కోరిక నెరవేరుతుంది అంటే ఫిష్ ఏం చెప్పిందో డైరెక్ట్గా అదే సెంటెన్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మై వైఫ్ వాంట్స్ ఎ ప్యాలెస్ నౌ. అభిరామ్ ఏమన్నాడు, మా వైఫ్కి ఒక ప్యాలెస్ కావాలి. ఐ వాంట్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ. ఇది కూడా కొటేషన్ మార్క్స్లో ఉంది. అభిరామ్ వైఫ్ నేను ఈ సముద్రాన్ని అంతటికీ కూడా రూలర్ అయిపోవాలనుకుంటున్నానని చెప్పింది. సో అవన్నీ కూడా మనకి కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామార్క్స్లో ఉన్నటువంటి డైలాగ్స్ అనమాట. ఇప్పుడు మనకి యాక్టివిటీ 11లో ఏమి ఇచ్చారంటే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఈ సెంటెన్సెస్లో అవసరమైన చోట ఈ ఇన్వర్టెడ్ కామాస్ని ఉంచండి అని చెప్పారు. ఇక్కడ చూడండి, మై మదర్ సెడ్, అమ్మ చెప్పింది, నెవర్ టెల్ లైస్, నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పవద్దు అని చెప్పిందంట. అంటే ఇక్కడ ఏమని చెప్పింది, నెవర్ టెల్ లైస్ అని చెప్పింది. ఈ చెప్పినటువంటి ఈ డైలాగ్ అనేది ఒక స్పీకర్ చెప్పినటువంటి డైరెక్ట్ డైలాగ్ కాబట్టి ఈ నెవర్ టెల్ లైస్ అనే దానికి మనం ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ నెవర్ టెల్ లైస్ అనే దానికి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి. అలాగే సెకండ్ సెంటెన్స్లో డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్ అనేది డైరెక్ట్గా చెప్పినటువంటి సెంటెన్స్ కాబట్టి డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ మనం ఒక కామా కూడా పెట్టాలి. ఆస్క్ ద టీచర్. అలాగే ద చిల్డ్రన్ రిప్లైడ్, ఏమని చెప్పారు, ఇక్కడ కూడా మనం ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి. వీఆర్ రెడీ టు లెర్న్. అలాగే రేవతి సెడ్, ఇక్కడ కూడా మనం ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి. హౌ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్. ఇవన్నీ కూడా డైరెక్ట్గా చెప్పినటువంటి డైలాగ్స్ కాబట్టి ఈ సెంటెన్సెస్కి ఇన్వర్టెడ్ కామాస్ని మనం ఉంచాలి. నెక్స్ట్ యాక్టివిటీ 12. యాక్టివిటీ 12లో ఒక కాన్వర్జేషన్ ఇచ్చారు, అంటే సంభాషణ అనమాట. ఏం సంభాషణ ఇచ్చారు, దాన్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. అభిరామ్ రిటర్న్ ఫ్రమ్ ద సీ ఆఫ్టర్ టాకింగ్ టు ద గోల్డెన్ ఫిష్. అభిరామ్ గోల్డెన్ ఫిష్తో మాట్లాడిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అభిరామ్ వైఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఇన్ ద ప్యాలెస్. అభిరామ్ భార్య అభిరామ్ కోసం ప్యాలెస్లో వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ అభిరామ్ వైఫ్కి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో సంభాషణని కంప్లీట్ చేయమని ఇచ్చారు. అభిరామ్ వైఫ్ చెప్తుంది అనమాట, వెల్కమ్ డియర్ అంది, లోపలికి రా డియర్ అని చెప్పింది. నెక్స్ట్ అభిరామ్, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ ఇది, అబ్బా ప్యాలెస్ ఎంత బాగుందో అని చెప్పి అభిరామ్ అన్నాడు. అభిరామ్ వాయిస్, ఎస్ ఐ లైక్ దిస్ ప్యాలెస్ వెరీ మచ్, నాకు ఈ ప్యాలెస్ చాలా బాగా నచ్చింది అంది. అభిరామ్, వీ షుడ్ థ్యాంక్ ద గోల్డెన్ ఫిష్ ఫర్ దిస్, ఆర్ యూ హ్యాపీ నౌ. మనం ఆ గోల్డెన్ ఫిష్కి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని.
నెక్స్ట్ అభిరామ్ వైఫ్ ఏముంటుందంటే వీ షాల్ సీ, చూద్దాం ఎంతవరకు ఉంటుందో అంటుంది. నెక్స్ట్ అభిరామ్ ఓకే ఓకే అన్నాడు. నెక్స్ట్ అభిరామ్ వైఫ్ తర్వాత ఏముంటుందంటే దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ, నాకు ఇది సరిపోదు. నౌ ఐ వాంట్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ, నేను సముద్రానంతటికి రాణిని కావాలి అంది. అభిరామ్ ఏమంటున్నాడు, వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్, ఇట్ ఈజ్ నాట్ రైట్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇది సరైంది కాదు, నువ్వు ఇలా విధంగా మాట్లాడవద్దు అని చెప్పాడు. అభిరామ్ వాయిస్ గో టు ద ఫిష్ అట్ వాన్స్, నువ్వు మాట్లాడకుండా ఆ ఫిష్ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నా కోరికని చెప్పని చెప్పి అభిరామ్ వైఫ్ అరిచింది. అభిరామ్ ఐ విల్ గో, సరే చెప్పి నేను వెళ్తాను అని చెప్పి అభిరామ్ అన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కాన్వర్జేషన్ మనం రాయవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 13. యాక్టివిటీ 13 అనేది లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ. లిజన్ టు యువర్ టీచర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీ టీచర్ చెప్పింది విని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని మనకి ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ ఏముందో చూద్దాం. ఆల్ చిల్డ్రన్ ఆర్ ఎట్ స్కూల్, పిల్లలందరూ కూడా స్కూల్లో ఉన్నారు. లత ఈజ్ డ్రాయింగ్ పిక్చర్స్ ఇన్ ద క్లాస్ రూమ్, క్లాస్ రూమ్లో లత పిక్చర్స్ని డ్రా చేస్తూ ఉంది. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ బిసైడ్ నేహా, ఆమె నేహా పక్కన ఒక బెంచ్ మీద కూర్చుని ఉంది. తేజ ఈజ్ ఎట్ స్కూల్ టు, తేజ కూడా స్కూల్లోనే ఉన్నాడు. హీ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ ఇన్ ద లైబ్రరీ, అతను లైబ్రరీలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. హీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్, అతను ఒక చైర్లో కూర్చుని ఉన్నాడు. వాణి అండ్ రాణి ఆర్ ఆల్సో ఎట్ స్కూల్, వాణి రాణి కూడా స్కూల్లోనే ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, వారిద్దరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సమ్ చిల్డ్రన్ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్, కొంతమంది చిల్డ్రన్ గార్డెన్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తున్నారు. ఎట్ దిస్ మూమెంట్ ద టీచర్ ఈజ్ కాలింగ్ ఎవ్రీవన్ టు కమ్ ఇన్ టు ద క్లాస్ రూమ్, ఈ విధంగా ఉన్నప్పుడు టీచర్ వచ్చి అందరినీ కూడా క్లాస్ రూమ్లోకి రమ్మని పిలిచారు. ఓకే, ఇప్పుడు విన్నారు కదా, దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈజ్ లత డూయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, లత క్లాస్ రూమ్లో ఏం చేస్తుంది, లత పిక్చర్స్ డ్రా చేస్తుంది కదా. లత ఈజ్ డ్రాయింగ్ పిక్చర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ నేహా, నేహా పక్కన ఎవరు కూర్చున్నారు. లత ఈజ్ సిట్టింగ్ బిసైడ్ నేహా, నేహా పక్కన లత కూర్చుంది. వాట్ ఈజ్ తేజ డూయింగ్, తేజ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఇన్ ద లైబ్రరీ, తేజ ఏం చేస్తుంది, తేజ లైబ్రరీలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతుంది. హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, గ్రౌండ్లో ఎవరు ఆడుకుంటున్నారు. వాణి అండ్ రాణి ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, గ్రౌండ్లో వాణి రాణి ఆడుకుంటున్నారు. వై ఈజ్ ద టీచర్ కాలింగ్ ఎవ్రీవన్ టు కమ్ ఇన్ టు ద క్లాస్ రూమ్, టీచర్ అందరినీ క్లాస్ రూమ్లోకి రమ్మని ఎందుకు పిలిచారు. ద టీచర్ కాలింగ్ ఎవ్రీవన్ టు టీచ్ ద క్లాస్, వాళ్ళందరికీ కూడా క్లాస్ చెప్పడానికి, పాఠం చెప్పడానికి క్లాస్ రూమ్లోకి రమ్మని పిలిచారు. నెక్స్ట్ యాక్టివిటీ 14. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ సే సంథింగ్ యూజింగ్ ఇంక్ ఫామ్, అంటే కొన్ని వాక్యాలను చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్ని చూసి అది కూడా ఐఎన్జి అని వచ్చే ఇంక్ ఫామ్ను ఉపయోగిస్తూ చెప్పాలంట. ఏ విధంగా చెప్పాలో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అభి ఈజ్ ఫిషింగ్, అభి చేపలు పడుతున్నాడు అని. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి మనం చెప్దాం చూడండి. ఇక్కడ ఈ బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు కూడా మరి బాల్తో ఆడుకుంటున్నారు కదా. ఇప్పుడు రాజు రాణి అనుకుందాం. రాజు అండ్ రాణి ఆర్ ప్లేయింగ్ విత్ బాల్. అలాగే లత అనుకుందాం. లత ఈజ్ స్కిప్పింగ్. రవి ఈజ్ రీడింగ్. సీత ఈజ్ క్రయింగ్. రహీమ్ ఈజ్ రన్నింగ్. విల్సన్ ఈజ్ స్విమ్మింగ్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని చెప్పవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 15. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ని చదవండి. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడుతున్నాము. మధు ఈజ్ స్వింగింగ్. మధు స్వింగింగ్ చేస్తున్నాడు అంటే ఊగుతున్నాడు. రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్. రాణి గీత జారుతున్నారు, స్లైడింగ్. దే ఆర్ రన్నింగ్. వారు పరిగెత్తుతున్నారు. ఇక్కడ మీరు సెంటెన్సెస్ చూసినట్లయితే మనకి ఐఎన్జి అని కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి కొన్ని వాక్యాల్లో ఐఎన్జి అని ఉన్నప్పుడు ఆ పని చేస్తూ ఉన్నారని దానికి అర్థం వస్తుంది అనమాట. అంటే దీన్ని
ఒక పని జరుగుతూ ఉంది. స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు, రీడింగ్ అంటే రీడింగ్ చేస్తూ ఉన్నారు, రన్నింగ్ అంటే రన్నింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ పని అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని తెలియజేసేటటువంటి టెన్సెస్ని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ పైన ఈ రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్, దే ఆర్ రన్నింగ్, ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఇవి కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి వెబ్స్తో కూడిన టేబుల్. దీన్ని ఉపయోగించి ఒక 10 సెంటెన్సెస్ని రాయమని చెప్పారన్నమాట. ఇక్కడ చూడండి, రీడింగ్ బుక్, పుస్తకం చదువుతున్నారు. ప్లేయింగ్ కబడ్డీ, కబడ్డీ ఆడుతున్నారు. గోయింగ్ టు మార్కెట్, మార్కెట్కి వెళ్తున్నారు. రైడింగ్ ద బైస్కిల్, బైస్కిల్ తొక్కుతున్నారు. కమింగ్ టు స్కూల్, స్కూల్కి వస్తున్నారు. వాచింగ్ ద టీవీ, టీవీ చూస్తున్నారు. డ్రింకింగ్ వాటర్, వాటర్ తాగుతున్నారు. డ్రాయింగ్ పిక్చర్, పిక్చర్ డ్రా చేస్తున్నారు. ట్రావెలింగ్ బై బస్, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈటింగ్ ఏ మ్యాంగో, మ్యాంగో తింటూ ఉన్నారు. అని మనకి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి వెబ్స్ ఇవి. దీన్ని మనం ఎలా ఉపయోగించాలి? ఐ అంటే నేను, నేను వచ్చినప్పుడు మనకి ఐఆర్ అని, ఐ ఈజ్ అని ఉపయోగించకూడదు. ఇవి రెండు కూడా రాంగ్ అనమాట. మరి ఏం చేయాలి? ఐ వచ్చినప్పుడు మనం యామ్ అనే వెర్బ్ని మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి ఐ యామ్ అనాలి. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్, ఐ యామ్ ప్లేయింగ్ కబడ్డీ, ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్, ఐ యామ్ డ్రింకింగ్ వాటర్. ఈ విధంగా మీకు నచ్చిన ఏదైనా సెంటెన్స్ని రాయవచ్చు. అలాగే యూ, వి, దే, ఈ మూడింటికి కూడా ఆర్ అనేటటువంటి వెర్బ్ను ఉపయోగించాలి. అంటే యూ ఆర్ కమింగ్ టు స్కూల్, వీ ఆర్ డ్రింకింగ్ వాటర్, దే ఆర్ ట్రావెలింగ్ బై బస్, ఈ విధంగా మనం ఉపయోగించాలి. అలాగే హీ, షీ, ఇట్, ఈ మూడింటికి కూడా ఈజ్ అనే వెర్బ్ని ఉపయోగించాలి. సో హీ ఇక్కడ మనకి ఏం ఉపయోగిస్తాం? హీ ఈజ్ డ్రాయింగ్ పిక్చర్, షీ ఈజ్ వాచింగ్ టీవీ, ఇట్ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. ఈ విధంగా మనం సెంటెన్స్ని రాయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ రీడింగ్ బుక్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాసాను చూడండి. యు ఆర్ ప్లేయింగ్ కబడ్డీ, యు ఆర్ రైడింగ్ ఏ బుక్, ఏ బైస్కిల్, we are going to market, we are watching TV, they are traveling by bus, he is reading a book, she is eating a mango, it is drinking water, I am coming to school, she is drawing a picture. Okay, next activity 16. ఇది ఒక లాంగ్వేజ్ గేమ్. ఈ గేమ్ ఎలా ఆడాలంటే మనం ఒక బాక్స్ తీసుకోవాలి. ఆ బాక్స్లో కొన్ని పదాలను రాసినటువంటి చిన్న చిన్న స్లిప్స్ వేయాలి. అంటే కాగితం ముక్క మీద రీడింగ్ అని ఒక పేపర్ మీద, జంపింగ్ అని ఒక స్లిప్ మీద, క్రయింగ్ అని ఒక స్లిప్ మీద, లాఫింగ్ అని ఒక స్లిప్ మీద, ఈటింగ్ అని ఒక స్లిప్ మీద, డ్రింకింగ్ అని, స్లీపింగ్ అని, డ్రాయింగ్ అని, ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్కి సంబంధించినటువంటి కొన్ని వెబ్స్ని రాసి ఆ బాక్స్లో వేయాలి. ఆ తర్వాత ఒక్కొక్క కొంతమంది స్టూడెంట్స్ని ఏం చేస్తామంటే గ్రూప్స్గా చేయాలి. గ్రూప్స్గా చేసిన తర్వాత ఒక స్టూడెంట్ని వచ్చి ఆ బాక్స్లో నుంచి ఒక స్లిప్ తీసుకోమనాలి. తీసుకున్నప్పుడు ఆ స్లిప్ మీద మనకి ఏదైతే పదం వచ్చిందో, ఏదైతే యాక్షన్ వర్డ్ వచ్చిందో దానికి సంబంధించినటువంటి యాక్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ అనే పదం ఉన్నటువంటి స్లిప్ వచ్చిందనుకోండి ఆ అబ్బాయికి, అప్పుడు తను ఏం చేస్తాడంటే ఒక పుస్తకాన్ని చదువుతున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. అలా కాకుండా క్రయింగ్ అనే వర్డ్ వచ్చిందనుకో, అప్పుడు వాళ్ళు ఏడుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తారు. అలాగే డ్రింకింగ్ అనే వర్డ్ వస్తే తాగుతున్నట్టుగా, డ్రింక్ చేస్తున్నట్టుగా, వాటర్ తాగుతున్నట్టుగా యాక్ట్ చేస్తారు. అలాగే స్లీపింగ్ అనే వర్డ్ వస్తే, ఆ స్లిప్ కనుక వస్తే నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా వాళ్ళు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి వర్డ్స్ని చూస్తూ ఆ విధమైనటువంటి యాక్షన్ చేయాలి. అంటే ఆ పదం ఏం పదం వచ్చిందనేది వాళ్ళు చెప్పకుండా యాక్షన్ మాత్రమే చేస్తారు. ఆ యాక్షన్ చూసి మిగిలిన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పదాన్ని చెప్తారనమాట. అతను నిద్రపోతున్నట్టుగా యాక్షన్ చేస్తే దాన్ని చూసి స్లీపింగ్ అని వాళ్ళు చెప్తారు. ఈ విధంగా ఈ గేమ్ని ఆడించాలి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.